హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. విషయానికొస్తే ఇది నా కొత్త స్టోరీ. ఎక్కువ అప్డేట్స్ ఉండవు. షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. హోటల్ గదిలో ఒక రాత్రి మొదటి భాగం. సింగిల్ స్టెప్ హైట్తో రెడ్ సారీలో పెద్ద పెద్ద కళ్ళతో తెల్లగా అందంగా ఉన్న వర్షిని రాత్రి 9 అవుతుండగా ఒక చేత్తో ఒక చిన్న సూట్ కేసుని లాగుతూ మరో చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని హోటల్కి వచ్చి రూమ్ బుక్ చేసుకుంది. ఆ రాత్రి ఆ హోటల్లో ఏదో మ్యారేజ్ పార్టీ జరుగుతుందని చాలా హడావిడిగా ఉంది. ఆమె తన లగేజ్ని గదిలో పెట్టి మంచం మీద కూర్చొని తన పరిస్థితి గురించి బాధపడుతూ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకుంటుంది. ఉద్యోగం చేసుకొని ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వర్షిని హాల్లో సోఫాలో కూర్చొని బ్యాగ్లో చీరలు సర్దుతున్న మారటి తల్లి ఛాయని చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని, ఈ లగేజ్ ఏంటి అని అడిగింది. మన ఇంట్లో పెళ్ళి కదా, మా వాళ్ళందరినీ పిలవడానికి మా ఊరెళ్తున్నాను అంది ఛాయ. పెళ్ళా? ఎవరికి అని అనుమానంగా అడిగింది. ఇంకెవరికి, నీకే. ఈరోజు 1వ తారీఖు కదా, 11వ తారీఖున నీకు పెళ్ళి. అంటే ఇంకా 10 రోజులే ఉన్నాయి. చుట్టాలను పిలవాలి, మిఠాయిలు చేయించాలి, ఇంటిని అలంకరించాలి. నాకు చాలా పనులున్నాయి. అందుకే ఊరికి వెళ్ళి పిలుపులు చెప్పి సహాయానికి ఎవరినైనా తెచ్చుకుంటాను అంది ఛాయ. తనకు పెళ్ళి అనగానే వర్షిని కాళ్ళ కింద భూమి కదిలినట్లుగా అదిరిపడుతూ, ఏం చెప్తున్నావు పిన్ని, కనీసం పెళ్లి చూపులు కూడా జరగకుండా సడన్గా నాకు పెళ్ళేంటి అని అడిగింది. ఒకరినొకరు చూసుకోవడానికి పెళ్లి చూపులు అవసరమేమో కానీ నిన్ను చేసుకోబోయేవాడు ఎప్పుడో నిన్ను చూసి నువ్వే కావాలని నాకు 20 లక్షల కన్యాశుల్కం కూడా ఇచ్చాడు. మొదటి భార్య చనిపోయింది, ఇప్పుడు నువ్వు రెండో భార్య అవుతావు. అయితే ఏం, వాడికి బోలెడు ఆస్తి ఉంది. నీతో పెళ్లి జరిగాక నాకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. అందుకే నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది ఛాయ. ఇది అన్యాయం పిన్ని. వాడు ఎవడో నన్ను చూసి చేసుకుంటాను అంటే సరిపోతుందా? వాడు నాకు నచ్చాల్సిన అవసరం లేదా? కనీసం వాడు ఎవడు, ఎలాంటి వాడు అని తెలుసుకునే హక్కైనా నాకు ఉంటుంది కదా అంది వర్షిని బాధగా. నీకు నచ్చాల్సిన అవసరం లేదు. ఆస్తిపరుడైనప్పుడు ఎలాంటి వాడైతే ఏంటి? పిల్లాడు బాగున్నాడు. నాకు అన్ని రకాలుగా ఈ సంబంధం నచ్చింది. నేను చెప్పిన వాడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ ఇష్టంతో పని లేదు. నేను చెప్పినట్లుగా జరిగి తీరాలి అంది చిరాకుగా ముఖం పెడుతూ. అమ్మ చనిపోతే నాన్న నిన్ను పెళ్లి చేసుకున్నారు. నీకు పిల్లలు పుట్టలేదు. అందుకైనా నాతో ప్రేమగా ఉండలేదు సరికదా. ఇప్పుడు నన్ను ఇలా అమ్మేస్తావా? ఈ రకంగా డబ్బు సంపాదించి ఏం చేస్తావు పిన్ని అని అడిగింది బాధగా. పిల్లలు ఎలాగూ లేరు. మీ నాన్న వల్ల నా ఆడంబరమైన ఆశలు తీరుతాయనే ఆశ కూడా లేదు. అందుకే నడిమంత్రపు సిరిలా డబ్బు అందితే నగలు కొనుక్కొని దిగేసుకుంటాను. నచ్చింది కొనుక్కొని తింటాను. నేను వెళ్ళాలని అనుకునే ప్రతి చోటికి వెళ్తాను అంది ఛాయ విసురుగా. నిన్ను పెళ్లి చేసుకున్నాక అమ్మ నగలన్నీ నాన్న నీకే ఇచ్చారు కదా. మనమేమైనా పూరి గుడిసెలో ఉంటున్నామా? ఈ 2 అంతస్తుల ఇల్లు సొంతమే కదా. నాన్న నేను ఉద్యోగం చేసి జీతమంతా నీకే ఇస్తున్నాం కదా. అదంతా కూడా నీకు సరిపోవడం లేదా పిన్ని అని అడిగింది. సరిపోవడం లేదు. నాకు ఇంకా కావాలి. చాలా చాలా కావాలి. ఈ చిన్న ఇల్లు కాదు, నాకు పెద్ద బంగ్లా కావాలి. ఆ కొన్ని నగలు కాదు, నేను బోలెడు నగలు దిగేసుకోవాలి. ఫారెన్ టూర్ వెళ్ళాలి. ఇలా చాలా కోరికలున్నాయి నాకు. అందంగా ఉన్నావు. నువ్వే బాగా ఆస్తి ఉన్న ఎవడినైనా లైన్లో పెడతావులే. ఆ రకంగా అయినా నా కోరికలు తీర్చుకోవచ్చు అనుకుంటే నాకు ఆ భాగ్యం కూడా లేకుండా పద్ధతి అయిన ఆడపిల్లల ఇంటి దగ్గర దించిన తల ఆఫీసులో ఎత్తడం, తిరిగి ఆఫీస్ అవ్వగానే ఠంగుమని ఇంటికి రావడమే నీ దినచర్య. మన కాలనీలోనే పెద్ద పెద్ద బంగ్లాలు ఎన్నో ఉన్నాయి. అందులో పెళ్ళిడికి వచ్చిన మగపిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో కనీసం ఒక్కరినైనా నువ్వు ప్రేమించలేదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా నీకు తెలియదు. ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్ళామా, తిరిగి ఇంటికి వచ్చామా, ఇదే గోల. అందుకే నేను కోరుకునేలాంటి సంబంధం కాళ్ళ దగ్గరకు వస్తే నేనెందుకు కాదంటాను. వెంటనే ముహూర్తాలు పెట్టించేశాను అంది. పద్ధతిగా ఉండమని అందరి తల్లిదండ్రులు చెప్తారు. నువ్వేంటి పిన్ని ఇలా మాట్లాడుతున్నావు? నువ్వెన్నైనా చెప్పు, నేను ఈ పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పి నాన్న కూడా దీనికి ఒప్పుకోరు అంది వర్షిని.
మీ నాన్నకు నీ మీద ప్రేమ ఉన్నా నా మాటను జవదాటరని తెలుసు కదా! నేనేం చెప్తే అదే వింటారు. ఇప్పుడు మీ నాన్న నా మీద కోపంగా ఉన్నా నీ పెళ్లి జరిగిపోయాక నా కూతురు గొప్పింటి కోడలు అయ్యిందని ఆయన కూడా సంతోషిస్తారు. ఇక వాదన వద్దు. నేను నీ పెళ్లి కోసం అందరినీ పిలవడానికి ఊరు వెళ్తున్నాను. 2 రోజుల్లో వస్తాను. పిచ్చి వేషాలు వేశావంటే జాగ్రత్త. నేనొచ్చే వరకు నీ గదిలోనే ఉండు అని బలవంతంగా ఆమెను లాక్కుపోయి మంచం మీద పడేసి, ఇక నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏకంగా కోటీశ్వరుడి భార్యగా ఇల్లు దాటుదువు. అప్పటి వరకు పనిమనిషి రంగి నీ అవసరాలు చూస్తుంది అని చెప్పి ఆమెను గదిలోనే బంధించి తాళం వేసి బ్యాగ్ తీసుకుని ఊరు వెళ్ళిపోయింది ఛాయ. నాన్న ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. వచ్చినా నాన్నకు నా మీద ప్రేమ ఉన్నా పిన్నికి భయపడి నాకు సహాయం చేయరు. నేనిక్కడే ఉంటే పిన్ని నా కాళ్ళు చేతులు కట్టైనా పెళ్లి చేసేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవడో నన్ను పెళ్లి చేసుకుంటానని డబ్బు ఇస్తే నేను అమ్ముడు పోవాలా? వీల్లేదు. నేనీ పెళ్లి చేసుకోను. ఇక్కడి నుండి వెళ్ళిపోయినా నేను జాబ్ చేసే ప్లేస్‌కి వచ్చి అయినా నన్ను తీసుకెళ్ళిపోతుంది పిన్ని. మరేం చేయను? ఊరు వదిలి వెళ్ళిపోతాను. నేను ఎవరో తెలియని చోట కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాను. నా మీద నమ్మకమున్న నాన్న నన్ను అర్థం చేసుకుంటారు. ఎక్కడ ఉన్నా నా క్షేమమే కోరుకుంటారు అనుకుంది. మరి ఉద్యోగం వచ్చే వరకు ఎక్కడ ఉండాలి అని ఆలోచించి, ముందైతే ఇక్కడి నుండి బయటపడితే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు అనుకొని తనకు కావలసిన వస్తువులు, చేతికి దొరికిన బట్టలు సూట్‌కేసులో సర్ది ఆ గది కిటికీ తెరిచి అందులో నుండి బయటకు గెంతి ఇంట్లో నుండి వచ్చేసి ఆ రాత్రి మీద ఎటు వెళ్ళాలో తెలియక హోటల్లో రూమ్ బుక్ చేసుకుంది. అదంతా గుర్తు చేసుకొని, నేను ఒకరిని ప్రేమించాను పిన్ని. అతను కూడా ఆస్తిపరుడే. ఆ మాట నీకు చెప్తే సంబరపడిపోయి మరీ పెళ్లి మాటలు కదుపుతావు. కానీ అతను తన ఆస్తిని చూసి నేను ప్రేమించానని అనుకుంటాడు. అది నాకిష్టం లేదు. పైగా నా కళ్ళెదురుగానే అతనికి ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా అతను ఓకే చెప్పలేదు. మరి నా ప్రేమలో మాత్రం నిజాయితీ ఉందని ఎందుకు అనుకుంటాడు? నన్ను ఎలా నమ్ముతాడు? అందుకే అతనికి నా ప్రేమను చెప్పలేదు. ఎప్పటికీ చెప్పను కూడా. అతన్ని భర్తగా మనసులో నిలుపుకున్న నేను వేరొకరిని పెళ్లాడలేను. ఇక నా జీవితం ఇంతే. శారీరక అవసరాలు తీరడానికి బ్యాంకులో డబ్బులున్నాయి కానీ, మానసిక ఆనందం మాత్రం నాకెప్పటికీ దొరకదు. ఒకరు తోడు లేని జీవితం జీవించడం వ్యర్థం. అలా అని చావలేను. ప్రాణాలు ఉన్నంత వరకు ఈ జీవితాన్ని సాగించవలసిందే అని అనుకుంది. రెండో నిమిషంలో కన్నీళ్లను తుడుచుకొని, బాధపడడంలో అర్థం లేదు. పిన్ని రావడానికి సమయం ఉంది. నేను రేపే ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాను అనుకొని, బాగా ఆకలిగా ఉంది. ఏమైనా తినివద్దామని రూమ్ లాక్ చేసుకొని ఫుడ్ సెక్షన్ వైపు కదిలింది. రూమ్స్‌ని ఆనుకుని ఉన్న ఫంక్షన్ హాల్‌లోనే వేడుక జరుగుతుంది. దాన్ని దాటుకొని ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళాలి. పెళ్లి హడావిడిలో భాగంగా చాలామంది మగవాళ్ళు ఫంక్షన్ బయట అంటే కారిడార్‌లో ఒక చోట చేరి చేతుల్లో వైన్ గ్లాసులతో మాట్లాడుకుంటున్నారు. ఆ మగవాళ్ళలో బ్లాక్ ప్యాంట్ మీద లైట్ పింక్ షర్ట్‌తో ఎక్సర్సైజ్ బాడీ అని తెలిసేలా మంచి ఫిజిక్‌తో తెల్లగా అందంగా ఉన్న అబ్బాయిని పెళ్లికి వచ్చిన పెళ్లి కాని అమ్మాయిలందరూ అటూ ఇటూ తిరుగుతూ ఆశగా చూస్తున్నారు. రేయ్ విహాన్! ఆడపిల్లలు నీ వంకే ఆశగా చూస్తున్నార్రా! మనమున్నది హోటల్లో. పక్కనే రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరినైనా చూసి చిన్నగా నవ్వినా చాలు ఈరోజు నీ పంట పండుతుంది అని తమాషా చేస్తున్నారు ఫ్రెండ్స్ నవ్వుతూ. అప్పటికే ఎక్కువగా తాగి ఉన్న అతను వాళ్ళ మాటలకు రియాక్ట్ అవ్వడం లేదు. ఏంట్రా మేం మాట్లాడుతూనే ఉన్నాం. నువ్వేం అనడం లేదు అని రెట్టించారు ఫ్రెండ్స్. అతనికి ఏదో మైకం కమ్ముతున్నట్లుగా, శరీరంలో ఏదో అలజడి మొదలైనట్లుగా ఉంది. అప్పుడప్పుడు పార్టీలలో, ఆఫీస్ ఫంక్షన్స్‌లో తాగడం, ఆధీనంలో ఉండడం అతనికి అలవాటే. కానీ ఎందుకో ఇప్పుడు అతనిలో ఏవో వింతైన ఊహలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఎందుకిలా అవుతుందో అతనికి తెలియడం లేదు. అప్పుడే ఖాళీ ట్రేతో అటుగా వస్తున్న వెయిటర్ అనుకోకుండా విహాన్‌ని గుద్దుకోవడంతో విహాన్ అదుపు తప్పి అటుగా వస్తున్న వర్షిణి మీద పడిపోయాడు. చేతిలో నిండుగా ఉన్న డ్రింక్ గ్లాస్‌తో సహా అతను ఆమె మీద పడిపోగానే ఆమె కూడా అదుపు తప్పి నేల మీద పడిపోయింది. ఆమెతో పాటు అతను కూడా ఆమె మీద పడిపోయే క్రమంలో ఇద్దరి పెదవులు చిన్నగా టచ్ అయ్యాయి. ఆమె సుకుమారమైన శరీరం మీద ఉన్న అతను పెదవుల తాకిడికి ఆశ్చర్యపోతూ
ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు. చెదిరి నుదుటిని ఆక్రమించిన ముంగురులు, మీనాల్లాంటి నయనాలు, చిట్టి ముక్కు, గులాబీ రేకుల్లాంటి పెదవులు వెరసి, కోపంతో ఎరుపెక్కిన వదనాన్ని చూస్తూ ఉండిపోయాడు. చక్కని తలకట్టు, తీక్షణంగా ఉన్న చూపులు, తీరైన మీసకట్టు అందంతో సంధించడానికి సిద్ధంగా ఉన్న పెదవులు, చూపులతోనే కట్టిపడేసే రూపంతో ఉన్న అతను తన పెదవులను ముద్దాడగానే ఈ హఠాత్ పరిణామానికి ఆమె ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవి చేసి అతన్ని విసురుగా పక్కకు నెట్టి పైకి లేచి తనను తాను చూసుకుంది. ఆమె రెడ్ శారీ మీద వైన్ పడి తడిచిపోయి ఇబ్బందిగా కనిపిస్తుంది చీర. ముందే ఆమె మనసంతా గందరగోళంగా ఉందంటే తన బట్టలు కూడా ఖరాబ్ అవ్వడంతో పిచ్చ కోపం వచ్చింది. అతను కూడా పైకి లేచి ఏదో చెప్పబోతుంటే అతని చెంపను చెళ్ళుమనిపించి, కళ్ళు కనిపించడం లేదా? ఒళ్ళుపై తెలియకుండా తాగుతూ నా మీద పడ్డావు, డ్రింక్ కొంపేశావు, ఇంకా కేస్ అని అనబోతూ అక్కడికి ఆగిపోయి, చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని తిట్టేసి ఫుడ్ సెక్షన్కి వెళ్లకుండా కోపంగా తన గది 101 వైపు కదిలింది. తన ఫ్రెండ్స్ అలాగే పెళ్లికి వస్తున్న అందరి ముందు ఆమె అలా కొట్టడంతో అతని ఈగో హర్ట్ అయింది. దాంతో పిడికిలి బిగుసుకుంటుండగా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఆ దారిని అనుసరించాడు. వర్షిని గది పక్కనే ఉన్న మరో గది అంటే 102లో స్లీవ్లెస్ టాపు, ముడుకులు దాటని మినీ స్కర్ట్, లూజ్ హెయిర్తో ఫుల్ మేకప్లో ఉన్న నిషా తన గది డోర్ తెరిచి కారిడార్ వైపు తొంగి చూసింది. ఆమెకు విహాన్ ఆ దారి వైపే వస్తుండడం కనిపించగానే కళ్ళు మెరిసిపోతుండగా గది లోపల దాక్కున్నట్లుగా గోడకు చారబడి, ఒకే ఆఫీసులో పనిచేస్తూ నిన్ను చూసి ప్రేమించి ఐ లవ్ యూ చెప్తే నాలాంటి టూ పీస్ డ్రెస్ అమ్మాయిలను లవ్ చేయను అన్నావు కదా, ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావు నేను చూస్తాను. మన ఆఫీస్ స్టాఫ్ మ్యారేజ్ ఫంక్షన్కి నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. అందుకే రూమ్ బుక్ చేశాను. కావాలనే నీ డ్రింక్లో డ్రగ్ కలిపాను. ఎలా అయినా ఈ రాత్రిని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. నా గదివైపు రాగానే నిన్ను లోపలకు లాగేస్తాను. డ్రగ్ ప్రభావంతో కోరిక నిండిన నువ్వు క్షణం కూడా నన్ను వదలవు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుంది, కానీ నువ్వు దేన్నీ ఆపలేవు. తెల్లారేక కూడా నీకన్నీ గుర్తుంటాయి. మ్యాటర్ ఫినిష్ అయితే అప్పుడు నువ్వే నా వెనుక తిరుగుతావు అని అనుకుంటూ మురిసిపోతూ మళ్ళీ కారిడార్ వైపు తొంగి చూసేసరికి అతను ఎక్కడా కనిపించలేదు. ఎలా ఉంటాడు? అతన్ని కొట్టిన వర్షిని గది తలుపు తట్టాడు విహాన్. ఆమె తలుపు తెరిచి చెమట నిండిన వదనంతో కోపోద్రిక్తుడిలా ఉన్న అతన్ని చూసి గబాలున తలుపు వేసేయబోతుంటే ఆమెను తలుపు వేయనివ్వకుండా తలుపు మీద చేయి వేసి ఆపి తోసుకొచ్చినట్లుగా విసురుగా ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు. నిషాకి విహాన్ కనిపించకపోగానే, ఏంటి విహాన్ ఇటే కదా వచ్చాడు, మరి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? అసలే వాడి డ్రింకులో కలిపిన డ్రగ్ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇప్పుడు వాడికి అమ్మాయి అవసరం చాలా ఉంది. అందుకే కదా వాడి కోసం కాచుకుని ఉన్నాను అని అనుకుంటూ అతని కోసం వెతుకుతుంది. బలవంతంగా తన గదిలోకి వచ్చి తలుపు మూసి గడియ పెట్టేసి డోర్కి అడ్డుగా నిలుచున్న విహాన్ తీరు చూసి వర్షిని భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తూ ఎందుకొచ్చావు అని అడిగింది. ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? పొరపాటుగా నీ మీద పడ్డానని చెప్పే లోపే ఇందాక నలుగురిలో అంత పొగరుగా నన్ను కొట్టి తిట్టావు కదా, ఆ పొగరంతా ఏమైంది? ఇప్పుడు చూపించు నీ పొగరుని అని అంటూ మీదకు వస్తుంటే ఆమె భయంతో వణికిపోతూ, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో. నా మీద పడి కిస్ చేసావని కొట్టాను. నేను అలా చేయడం తప్పే. నిన్ను కొట్టినందుకు సారీ చెప్తున్నాను. నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించు. నిన్ను రెచ్చగొట్టి తప్పు చేశాను అని వేడుకుంది. అందరి ముందు కొట్టి నా పరువు తీసి ఇక్కడ 4 గోడల మధ్యలో సారీ చెప్తే సరిపోతుందా అని కోపంగా అడిగాడు. కావాలంటే అందరి ముందు క్షమాపణ చెప్తాను పద అని అతని తీరు భయాన్ని పెంచుతుందని ఈ రకంగా అయినా గది దాటితే చాలు అనుకుని తలుపు వైపు కదిలింది. ఎక్కడికే వెళ్తావు అని ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కొని ఆమె వదనాన్ని 2 చేతుల్లో బంధించి, నీ పెదవులను తాకనట్లుగా ముద్దాడానని కొట్టావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు అంటూ కసిగా ఆమె పెదవులను అందుకున్నాడు. ఇంకా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? డ్రగ్ ప్రభావంతో కోరిక నిండిన విహాన్ నుండి వర్షిని తనను తాను కాపాడుకోగలదా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. ఎక్కువ మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తే నెక్స్ట్ అప్డేట్ తొందరలోనే ఇస్తాను. సరే, కాల్గల్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.